22% రిజర్వేషన్ సాధించే దమ్మున్న నాయకుడు మల్లన్న అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల హనుమండ్లు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన కామారెడ్డి పట్టణంలోని ఆర్ఎన్పి గెస్ట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి జిల్లా కన్వీనర్, కో కన్వీనర్ నియామకం కోసం దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని, శనివారం రాష్ట్ర కమిటీ చర్చించి నియామకం చేపడతామన్నారు. కన్వీనర్, కో కన్వీనర్లు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. నాడు గడీల పాలనను ఏ విధంగా తరిమికొట్టామో అలాగే నేడు రెడ్డి రాజుల గద్దెనెక్కకుండా ఆపాలన్నారు. నాటి పాలకులు లక్షల కోట్ల అప్పులు తెచ్చి బీసీలపై ఉక్కుపాదం మోపారని తెలిపారు. రాజ్యాధికార పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని, అధికారంలోకి వస్తే బీసీలకు 1,00,000 కోట్లు కేటాయిస్తామని, తద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. 2028-29 సంవత్సరంలో మల్లన్ననే సీఎం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా కొత్త పార్టీలకు ప్రజలు అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాజ్యాధికార పార్టీ నిజామాబాద్ పట్టణ అధ్యక్షుడు దొంతుల సందీప్, నాయకులు షేక్ ఖాసిం ఖాద్రి, నవీన్ ముదిరాజ్, టెడ్డు రవి పాల్గొన్నారు. ఖచ్చితంగా 2028 చీఫ్ మినిస్టర్ మన మల్లన్న అని అవుతాడు. మన మల్లన్న దమ్మున్న లీడర్ కాబట్టి ప్రజల్లోకి ఇప్పటికే వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా మల్లన్న సీఎం అవుతాడు. సీఎం చేసుకుందాం. ప్రజల్లోకి మన తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీసుకుపోదాం. ఆ బాధ్యత మన జిల్లా కన్వీనర్లపై, కో కన్వీనర్లపై ఉంటుంది. ప్రజలతోని మమేకమై చాలా స్మూత్గా, మృదువుగా మన యొక్క వాదాన్ని జై మల్లన్న, జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.